కంప్లైంట్, ప్రతి చిన్నదానికి అలక, ప్రతి చిన్నదానికి కోపం. ఇది మీ మీద చూపిస్తున్న కోపం కాదు. మీరంటే మా బ్యాచ్లకి ఎందుకు అంటే మా ఫ్యాకల్టీకి ఎందుకంటే 2018 లాస్ట్ అంటే 2019లో డిఎస్సి రాసిన తర్వాత ఇప్పుడు దాకా రాయలేదు. ఈ లోపల మేము ఒక 10 కానిస్టేబుల్ బ్యాచ్లు, 10 ఎస్ఐ బ్యాచ్లు, గ్రూప్స్, రకరకాల బ్యాచ్లు అన్నీ వెళ్ళాయి. ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు. మరి మీరు మాత్రం ఆ డిఎస్సి పట్టు కూర్చుని అలానే కూర్చుంటున్నారు. మీకెంత కసి ఉండాలి? కసిపోయింది అంటే మరి ఇలా అంటే ఫీల్ అవుతారేమో నాగేను, కానీ ఇంకా అనాల్సిన పరిస్థితి. మనలోని రక్తం చచ్చిపడిపోయింది. ఇంకా ఏమన్నా అంటే తుడుచుకుని వెళ్ళిపోతున్నాం అంతే. అసలు నిన్న ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పగానే నాకే ఆశ్చర్యం వేసింది. నేనేమో ఏదో ఎక్స్పెక్ట్ చేసి మరీ వచ్చా మీ గురించి. మీరు చూస్తే ఇలా తయారయ్యారు, ఇలా తయారయ్యారు. మసిపో వచ్చిన తర్వాత చూడది, ఇది ఒక గొప్ప సినిమాలో గొప్ప డైలాగు. డ్రెస్సు మాసిపోకుండానే చూసుకోవాలి. మాసిపోయిన తర్వాత ఎక్కడ కూర్చోవడానికన్నా సిద్ధపడతావు. ఫస్ట్ క్యారెక్టర్ ఒక్కసారి పోయిందా ఇంకా ఆ క్యారెక్టర్ని పోగొట్టుకోవడానికి కారణాలు నువ్వు వెతుక్కుంటావు. ఇది ఎంత గొప్ప అర్థం అంటే అంత గొప్ప అర్థం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది పర్సనల్గా కాదు. మీరు చదవాలి అనుకుని వచ్చారు, చదవకపోవడానికి కారణాలు వెతుక్కుంటే ఏమీ చేయలేం. ఓకేనా? కాబట్టి ఎనీవే మనం చెప్పుకునేటువంటి సబ్జెక్టు బయాలజీ. పెడగాకి వచ్చిందా? ఏమన్నా అడగచ్చా? అడుక్కోవచ్చా? నీకు అదృష్టం ఉంటే చెప్తాం, లేకపోతే మళ్ళీ అంతే. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏటో జపాను, జర్మనీ, అమ్మా కెనడా. వాటే పెట్టేపికాయ పేలినట్టు వెళ్ళిపోద్ది. ఇటు కెనడానా? కెనడానే. ఇప్పుడు నేను కెనడానా అనగానే ఆవిడ చీలీ అంటుంది ఒక ఆవిడ, ఇంకొక ఆవిడ జపాన్, ఎక్కడో ఉన్న దేశాన్ని తెచ్చేసింది. మీ మొహాలు మండిపోను. సర్లే, ఎనీవే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకుని ముందుకెళ్దాం. ఓకేనా? ముందుగా అసలు టెట్ ప్రిపరేషన్కి బయాలజీకి సంబంధం ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? గుడ్. టెక్స్ట్ బుక్స్ 10th క్లాస్ దాకా ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. 8th క్లాస్ దాకా ఎవరు చెప్పారు నీకు? ఉన్నాయా? 2 రేపు పొద్దున్న నిందేనా? 9, 10 కొనుక్కుంది ఎత్తాలే అమ్మ నా తల్లే. సరే, గుడ్. నానా మళ్ళీ చెప్తున్నాను, క్లియర్ కట్గా చూసుకోండి. టెట్ 1 అంటే ఎస్జిటి వాళ్ళు, టెట్ 2 అంటే స్కూల్ అసిస్టెంట్స్. సార్ ఈ మాత్రం తెలియకుండా మేము వచ్చామా అని కాదు, చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. టెట్ 1 ఎస్జిటి వాళ్ళకి బయాలజీ ఎన్ని మార్క్స్ వస్తుంది అనేటువంటిది చూసుకుంటే నియర్లీ 6 మార్క్స్ వస్తున్నాయి. నియర్లీ 6 మార్క్స్ అంటే 100% టెట్ స్కోరు పెరగడానికి అవకాశం ఉండే సబ్జెక్ట్. టెట్ 2 స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి బయాలజీ నియర్లీ 13 to 14 మార్క్స్ వస్తున్నాయి. ఇక టెట్ 2 వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చదవాల్సినటువంటి టాపిక్. నేను మొన్న మీకు ఒకసారి చెప్పాను, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అవుతున్నారో, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నారో, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు సార్? మీరిప్పుడు ఇక్కడ టెట్లో కొత్తగా చదివే సబ్జెక్టులు ఏంటి? నెంబర్ 1 తెలుగు. ఒక్కసారి నాకు కొన్ని విషయాలు చెప్పండి. మీరు డిఎస్సిలో తెలుగు చదువుతారా? ఏమండి, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి. వెరీ గుడ్, నైస్ నాన్న. మరి తెలుగు చదివే అవకాశం డిఎస్సికి ఉందా? లేదు. మ్యాథ్స్ వాళ్ళు అంతే, ఇది అంతే. తర్వాత ఇంగ్లీష్ చదువుతారా? చదవరు, డిఎస్సిలో మీకు లేదు. తర్వాత
ఇక్కడే మళ్ళీ కాంట్రవర్సీ. బయాలజీ వాళ్ళకి ఏం అక్కర్లేదు, మ్యాథ్స్ అక్కర్లేదు. బయాలజీ వాళ్ళకి ఏం అక్కర్లేదు, ఫిజిక్స్ అక్కర్లేదు. బయాలజీ వాళ్ళకి ఏం అక్కర్లేదు, కెమిస్ట్రీ అక్కర్లేదు. టెట్కు మాత్రమే చదివి డిఎస్సికి చదవకూడదు ఇవి. అవునా? సేమ్ మ్యాథ్స్ వాళ్ళకంతే. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు అక్కర్లా. ఫిజికల్ సైన్స్ వాళ్ళకి అదే. ఏమక్కర్లా? బయాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అక్కర్లా. టైం వేస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్లు చాలా జాగ్రత్త. నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఏమేమి రాయాలి అనేటువంటి తెలియాలంటే ముందు మనకి బ్లూ ప్రింట్ కావాలి. సార్ బ్లూ ప్రింట్ అంటే ఏంటి? మామూలుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే చెప్పక్కర్లేదు, కానీ డిఈడి బిఈడి చేశారు మీరు, మీకు తెలుసు బ్లూ ప్రింట్ అంటే ఏంటో. ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయో చెప్పేదే బ్లూ ప్రింట్. ఓకేనండి? ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ ముందు ఎస్జిటి వాళ్ళకి చూద్దాం, ఏ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి అని. నానా, ఎస్జిటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే 1 to 8 దాకా ఇస్తాను అన్నాడు. నాకు అబద్ధాలు చెప్పడం అస్సలు రాదు అని చెప్పడమే పెద్ద అబద్ధం ఈ ప్రపంచంలో. సిలబస్లో ఉన్నదే ఇస్తాననడం అతిపెద్ద అబద్ధం. మీకు మళ్ళీ చెప్తున్నా, చాలామంది పిచ్చి పిచ్చిగా, అంటే మాట కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాస్తవం అదే, పిచ్చి పిచ్చిగా ప్రిపేర్ అవుతున్నారు. ఏదో ఆ రోజు చదివింది వచ్చేస్తుంది. వస్తున్నాయా? గుండెల మీద చేసుకుని ఒక మాట చెప్పండి. ఇక్కడ చెప్పిన సార్లు చెప్పినట్టు వస్తే, నిజంగా నేను చెప్పిన పెడగాగి, నేను చెప్పిన బయాలజీ, లేదా మిగతా సార్లు చెప్పిన అవే బిట్లు అలా దిగిపోతే మేము తప్ప ఇంకెవ్వరూ చెప్పకూడదు టీచింగ్. అంతేనా కదా? 100,000,000 లింగాల్లో నేను బోల్డ్. చాలామంది బయాలజీ చెప్తుంటే అందులో నేను ఒకండి. కానీ మీ అందరం చెప్పే టెక్స్ట్ బుక్సేగా. ఎందుకు సార్ అంత సీరియస్ అవుతున్నారు? 1 to 8 దాకా ఎవరు చెప్పారు మీకు? చాలామంది టెట్ వాళ్ళు చెప్తారు నాకు, సార్ మేము ఎస్జిటి టెట్ 8 దాకా ఎవరు చెప్పారు? సిలబస్లో ఏమన్నా ఉందా క్లియర్గా? లేవు. సిలబస్లో పాఠాల పేర్లు ఉన్నాయి. ఆ పాఠాల పేర్లు ఎక్కడుంటే అక్కడ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్పనా? జీర్ణక్రియ విన్నారు కదా? ఇప్పుడు 5వ తరగతిలో ఉందా? ఉంది. 10th క్లాస్లో ఉందా? మరి నువ్వేమో 8 అంటున్నావు. జీర్ణక్రియ అనే పాఠం 10thలో ఉంది, చదవాలా వద్దా? మీకు దండం. 8 అనేటువంటిది అభూత కల్పన, అప్ టు 10th. చేతగాని వాడు చెప్తాడు ఏమని, నేను ఇక్కడి దాకా చదువుతా, నాకు ఈ వద్దు, సిలబస్లో లేవు. ఇచ్చాక ఏంటి అడిగేది? అవునులే, మనకు ఒక దరిద్రమైన అలవాటు ఉంది. నాకు బాగా గుర్తు, సమైక్యాంధ్రకు ముందు, ఈ సమైక్యాంధ్ర మూమెంట్కి ముందు టెట్ జరిగింది. ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ టఫ్గా అడిగాడు. ఎంత టఫ్గా అడిగాడంటే మామూలుగా కాదు. ఆ టఫ్గా అడిగినప్పుడు చాలామంది క్వాలిఫై అవ్వలేదు. ఏం చేశారో తెలుసా? ధర్నాలు చేసి మళ్ళీ టెట్ పెట్టించుకున్నారు. అసలు మనకి సిగ్గుందా? నాకేసే చూపించుకున్నా. అసలు నాకు సిగ్గుందా? మనకి సిగ్గుందా? చదువుతానన్నది నువ్వు, క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇస్తే పోరాటమేనా? అంటే రేపొద్దున డిఎస్సి క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇస్తే మళ్ళీ పోరాటమేనా? ఏంటండి మనస్తత్వాలు? చదవాల్సింది 10th దాకా పక్కా. సిలబస్ ఏంటి? టెక్స్ట్ బుక్స్లో ఉన్న చాప్టర్సు, టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్సు. సార్ ఆ టెక్స్ట్ బుక్లు చూస్తే ఇంత ఉన్నాయి సార్, అవి ఎప్పుడవుతాయి సార్? ఈ మొక్క నెలన్నర క్రితం ఉండాలి. ఇవాళ నెల రోజుల ముందు మొదలు పెడితే కుదరదు ఇది. ఇప్పటికైనా ఆలోచించండి డిఎస్సికి మనం ఎలా చదవాలి అనేది. సరే, నేనైతే ఎస్జిటి వాళ్ళ క్వశ్చన్ పేపర్లు చూశాను కదా, అవి చూసినప్పుడు నాకు బుర్రకు తట్టినటువంటి కొన్ని విషయాలు. ముందు ఒకసారి సిలబస్ రాస్తాను, అందులో ఏమేం చదవాలో చూద్దాం. ముందుగా సిలబస్ అనగానే జీవశాస్త్రం పరిచయం, జీవశాస్త్రం పరిచయం, బయాలజీ అండ్ ఇంట్రడక్షన్, అంతే కదండి. పరిచయ కార్యక్రమాలు ఏంటి మాస్టారు? ఏముంటాయి? రాయకండి. మళ్ళీ ఇదో బుద్ధి మనకి, టపటపటపటప ఎక్కిచ్చేయడమే. ఇక్కడ ఎక్కాల. అబ్బా ఆవేశం ఆవేశం. సాయి కుమార్
మిమ్మల్ని చూస్తుంటే గీరేసుకోవాలనిపిస్తుంది నాకు. నిజం, పొద్దు నుంచి నాకు అలాగే అనిపిస్తుంది. చూపించుకునే వచ్చాను, ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఓకే, విషయం ఏంటంటే జీవశాస్త్రం పరిచయం అనగానే చాలామంది ఏదో ఈజీ టాపిక్ అనుకుంటున్నారు. పరిచయ కార్యక్రమాల్లో మొట్టమొదటి శాస్త్రాలు అంటే రకరకాల అధ్యయనాలు అడుగుతున్నాడు. ఏమంటారు అని అందరికీ తెలిసిన బిట్టి చెప్తారు. ఇప్పుడు చూడండి, గుండె అధ్యయనం అమ్మా అడగడు. మళ్ళీ సిగ్గు లేకుండా నవ్వు ఒకటి. ఎవడ కార్డియాలజీ ఎవడికి తెలియదండి, ఇది చెప్పు. అవశేష అవయవాల అధ్యయనం, అవశేష అవయవాల అధ్యయనం అంటే ఏంటంట? మీరాగండి, మీకు చెప్తా, మీకు తర్వాత చెప్తా, ముందు మీతో మాట్లాడాలి. అవశేష అవయవం అంటే మీరు ఒకటి వాడరు, మీరు ఒకటి వాడరు, ఉన్నా పనిచేయదు. అర్థమైంది కదా నీకు? మెదడు ఇది ఉందా లేదా మీకు? మీకు నాలా వాళ్ళలో ఎక్స్ప్రెషన్స్ అన్నా తెలుస్తున్నాయి, మీరు అయ్యి తెలియట్లా చూస్తున్నారు. మెదడు ఉండి పని చెయ్యకపోతే దాని పేరు అవశేష అవయవం. శరీరంలో ఉన్న అతిపెద్ద అవశేష అవయవం ఉండూకం. ఒకసారి ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్న, సార్ అవశేష అవయవాల అధ్యయనం పుస్తకంలో లేదు కదా, అది అడుగుతాడా? ఇప్పుడు నేను అడిగేటువంటి విషయం, అన్నిటికీ ఆన్సర్స్ పుస్తకంలో ఉండాల్సిన రూల్ ఉందా? కింద క్వశ్చన్స్ ఇచ్చాడా? తరగతి గదిలో ఉపాధ్యాయుని అడుగుము అని ఎవరైనా కొత్త టెక్స్ట్ బుక్ తెచ్చారా? 10th క్లాస్ది కొత్తది, అది ఎప్పుడుది? ఏదోటి అయ్యా, జనరల్ సైన్స్ 7th క్లాసు టెక్స్ట్ బుక్ ఇది. ఇప్పుడు ఇందులో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇందులో ఉన్న విషయం చూద్దాం. చూడండి, 7th క్లాస్లోనే మనకి ఉన్నటువంటి కథ చాప్టర్ 8 మొక్కలలో ప్రత్యుత్పత్తి. మొక్కలలో ప్రత్యుత్పత్తి. ఇందులో చివరికి వచ్చేసరికి ఇదిగోండి, ఇప్పుడు ఈ బుక్లో పైన ఇచ్చాడు ఒకటి, దాన్ని మీరు చదవాలంటే ఏ డెప్త్కి వెళ్ళాలో మీకు ఒకసారి చదువుతున్నాను చూడండి. పుష్పాలు వర్ణభరితంగా కలర్స్గా ఉన్నాయి, సువాసన కలిగి ఉంటాయి. ఎందుకు? కీటకాల్ని ఆకర్షించేందుక అని విద్యార్థి తెలుసుకోవాలనుకుంటున్నాడు. చాలు, 2 క్వశ్చన్లు అడిగాడు. అసలు ఫ్లవర్స్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయా? సువాసన వస్తున్నాయా? వస్తున్నాయి. దేని కొరకు అంటున్నాడు? కీటకాలు. అందరికీ తెలిసిన ఆన్సర్ అక్కడితో అయిపోయింది. అది 7వ తరగతి పిల్లవాడికి ప్రశ్న. నా ప్రశ్న, మల్లె పువ్వు ఏ రంగు? వైట్ కలర్. వాసన? సువాసన. మరి ఇక్కడ 2 ఉన్నాయా, ఒకటే ఉందా? 2 ఉన్నాయా? తెలుపు రంగు అట్రాక్టివా? తెలుపు రంగు అట్రాక్టివా? కాదు. ఒక్క నిమిషం. మందార పువ్వు ఏ కలరు? రెడ్ కలర్. వాసన వస్తుందా? మీరు స్నానం చేయనప్పుడు వచ్చే వాసనే వస్తుంది. వాసన ఏముంటుంది నాన్న? మరి ఇప్పుడు అక్కడ అట్రాక్ట్ చేసింది సువాసన కలరా? అంటే సువాసన కలరు 2 ఉన్న పుష్పం ఏది? సువాసన మరియు రంగు ఉన్న పుష్పం ఏది? సంపెంగ, గులాబీ. ఒక్క నిమిషం. సంపెంగ అని చెప్పారు కాబట్టి నేను ఒక మాట మాట్లాడుతున్నాను. సంపెంగ రంగు ఆకుపచ్చ రంగు. మొక్కలన్నీ ఏ రంగులో ఉన్నాయి? ఆకుపచ్చ రంగు. ఒక్క నిమిషం. మన బుర్ర పని చేయాల్సింది 7వ తరగతి దగ్గర ఇలా. మీరేమో ఒక మాట మాట్లాడేశారు, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి కిందకి పైకి చూస్తున్నారు. అంతేనా? కాబట్టి దయచేసి కొత్త ప్రశ్నలలో, కొత్త పుస్తకాల్లో ప్రశ్నలు అనేటువంటివి డైరెక్ట్గా లేవు, మనం ఆలోచించే కొద్ది వస్తున్నాయి. చూడండి, ఉండూకం అవశేష అవయవాల అధ్యయనం. మన శరీరంలో ఉండి పని చెయ్యకపోతే దాన్ని అవశేష అవయవం అంటారు. మీరాగండి తల్లి, మీకు ఒక అవయవం చెప్తాను, ఆ అవయవం పని నాకు తెలియాలి, చెప్తారా? ఓకేనా? షూర్ షూర్. ఈ చెవి దప్పు ఉందా? కింద పట్టుకోండి ఒకసారి. ఏదో పెట్టావు మొత్తానికి గట్టిగా, ఒక అరకాసో కాసో ఉంటాయి. ఇది మీరు కూడా పట్టుకోండానా? ఎవళ్ళాళ్లే
మళ్ళీ పక్కన వాళ్ళు పెట్టుకుంటారు. ఇది ఎందుకు చెవిదొప్ప? ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరిని? లోపలికి వెళ్లకుండా. నేను ఒక వ్యక్తి యొక్క చెవి కోసేసాను, ఎలాగా కత్తుంటే కోసుకు చూపిద్దు నీ గురించి. ఇది పోవడం వల్ల నీకేమైనా నష్టం ఉందా? ఏమీ లేదు. దీన్ని ఇంకో రకంగా మాట్లాడుకుందామా? ఆవు. ఆవు తెలుసా? నాకే సుత్త వీటం ఆవు అంటే. ఆవు తెలుసుగా? ఆవు ముక్కు మీద ఒక ఈగ వాలింది. ఈగ నీ ముక్కు మీద ఈగ వాడితే ఇలా కొట్టుకుంటావు. ఆవు ముక్కు మీద ఈగ వాలితే ఏం చేస్తుంది? చెవి పెట్టి టప్పని కొట్టుకుంటుంది. కుక్క పడుకుంది, ఎక్కడి నుంచో కుయ్యమని టిక్కుమల్లేమో చెవి. చూసారా? వాటి చెవులేమో పనిచేస్తున్నాయి, నీ చెవేమో పనిచేయక. ఒక మగ కుక్క ఆడకుక్క ఎదురెదురుగా వచ్చాయి, ఐ లవ్ యూ చెప్పుకోవాలి. మగ కుక్క ఐ లవ్ యూ అంటది, నువ్వు చెప్పు అలాగా. చెవికి రంధ్రాలు పెట్టుకుని 2 దారాలు కట్టుకుని లాక్కుంటా కూర్చోవాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను? ఇది నీకు పనిచేసిందా? ఆ అవయవం పేరు అవయవం. అలాంటిది ఒకటి ఉంది, ఏంటది? ఉండు. దాని అధ్యయనం. కెన్ ఐ గివ్ ఆప్షన్స్? నేను ఇవ్వను. డైనెస్టియాలజీ. డైనెస్టియాలజీ అనే పేరుతో చెప్తున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే, అక్కడ కింద ఇచ్చాడు 7వ తరగతి బుక్కులో అవశేష అవయవాలు ఎందుకు ఏర్పడతాయో తరగతి గదిలో విద్యార్థులతో చర్చించుము. మరి చర్చించాల్సిన బాధ్యత నీదే కదా. మరి అవి ఎన్నున్నాయో తెలియాలి కదా, వాటిని ఏమంటారో తెలియాలి కదా, వాటి అధ్యయనం తెలియాలి కదా. ఇదిగో శాస్త్రాలు. ఓకేనా సార్? మీరు బెళ్ళొప్పించిన జాలు బయాలజీ గొప్పదే. ఎందుకు చదవాలి? మార్కులు ఉంటేనేగా చదవాలి. ఇప్పుడు నేను ఇందాకే చెప్పా, ఎస్జిటి వాళ్ళకి ఎన్ని వచ్చినాయి? 6. బయాలజీ వాళ్ళకి ఎన్ని వచ్చినాయి? 13 నుంచి 14. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు టెట్లో స్కోర్ పెంచుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. మరి 10 మార్కులు పెరిగే అవకాశం ఉంది. ఎన్ని రోజులు చదవాలి? నేను చెప్తున్నాను, కరెక్ట్గా ఒక 6 లెసన్స్ ఉన్నాయి. ఈ 6 లెసన్స్ చదివావా 10 మార్క్స్ గ్యారెంటీ. నేను అన్నీ అలా చూడు, 13 నుంచి 14 6 లెసన్లు 10 మార్కులు అన్నాను. అంటే మొత్తం ఉన్నాయి ఒక 15 లెసన్లు అనుకో. 6 లెసన్లు చదువు చాలంటున్నారు. సార్ మీరు భలే చెప్తున్నారు, ఈ డిస్కౌంట్ ఆఫర్లు ఇంకా ఏమైనా ఉన్నాయా? డిస్కౌంట్ కాదు, కడుపు రగిలిపోయి చెప్తున్న మాట. ఇవాళ నుంచి నెల రోజుల్లో టెట్టు. నేను 15 చాప్టర్లు చెప్తాను, చదువుతావా? 1 మార్కు కూడా కీలకమే. టైం ఉందా? కాబట్టి దయచేసి దయచేసి మీ మీదున్న అభిప్రాయాన్ని ఇంకా దిగజార్చుకోకండి. ఇంట్లో కానీ, సమాజంలో కానీ, సార్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడైనా కానీ. కానీ ఇక మీదటైనా నిజాయితీగా ఉండండి. ఆ బ్లూ ప్రింటు బయాలజీకి అయితే నేను తయారు చేశాను, చూస్తాను. పరిచయంలో వచ్చే రెండోది ఏంటి? రెండవ దాని పేరు శాస్త్రవేత్తలు. కొత్త కొత్త విషయాలను కనుగొన్న వాళ్ళని ఏమంటాం? శాస్త్రవేత్తలు అంటాం. వచ్చేటప్పుడే పక్కింట్లో ఒక ఆయన నాకు స్వీట్ తెచ్చిచ్చాడు. ఏంటి అంటే, మగపిల్లవాడు పుట్టాడు అన్నాడు. ఆయన కూడా గొప్ప శాస్త్రవేత్త కాదా? జంతువులు కంటున్నాయి, మనుషులు కంటున్నారు. అది కాదు, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి కొన్ని సమస్యలని దూరం చేసిన మహా వ్యక్తులు. ఒక ఆయన తల నరుక్కుని పరిశోధన చేశాడు. అంటే తల నరుక్కుని వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఒక ఆయన చెయ్యి పోయాక చేశాడు పరిశోధన. కార్ల్ అండ్ స్టీనర్ సొంతంగా చెయ్యి నరుక్కున్నాడు. ఇలా మహానుభావులు చాలామంది ఉన్నారు. ఒక ఆయన్ని మనమే నువ్వు చేస్తుంది తప్పని రాళ్లతోటి కొట్టి కొట్టి చంపాం. ఆ తర్వాత అతను చేసింది కరెక్ట్ అని తెలుసుకున్నాం. మీ పొగడ్తల గురించి, మీ మెప్పు గురించి కాదు, ఈ సమాజానికి అణువంతైనా నేను ఉపయోగపడతానా అని ఆలోచించుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. కనీసం వాళ్ళ గురించి తెలుసుకోవడం బాధ్యత. ఏంటి సార్ ఇప్పుడు మా వాళ్ళు ఎరగదీసేస్తారు? డిఎన్ఏని కనుగొన్న వ్యక్తులు నోట్లోంచి ఆన్సర్ వచ్చిందా నాలుక పీకేస్తారు. ఆప్షన్స్ ఇచ్చేదాకా వెయిట్ చేయండి. 100% పక్క.
డిఎన్ఏని కనుగొన్న వ్యక్తులు. ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 క్రిక్, ఆప్షన్ 3 ఫ్రెడరిక్ మీషర్, ఆప్షన్ 4 1,2. 1, మీరు ప్రతిసారి ఓడిపోతే నాకు చిరాగ్గా ఉంటుంది, అందుకే గెలిపించాలని చెప్పా. ఇది ఎవరికన్నా తెలియని బిట్ట. డిఎన్ఏని కనుగొన్న వ్యక్తి వాట్సన్ అనుకున్న వాళ్ళు నోబడి, క్రిక్ అనుకున్న వాళ్ళు సంబడి, మీషర్ అనుకున్న వాళ్ళు దెర్ ఈజ్ నో, 1,2 అనుకున్న వాళ్ళు వెరీ గుడ్, సూపర్ రానా. టెట్లో మార్కు పోయింది. ఆన్సర్ మీషర్. 7వ తరగతి పిల్లోడు బిట్టు. ముందు బిట్టుని ఆలోచించడం రాదు, చూడగా ఎన్నాళ్ళు. నేనేమడిగా, కనుగొన్న వ్యక్తి, నిర్మాణాన్ని చెప్పిన వ్యక్తి? కనుగొన్న వ్యక్తి. డిఎన్ఏ నిర్మాణం 2 పాములు పెనవేసుకున్నట్టు ఇలా ఉంటుందని చెప్పిన వ్యక్తులు ఎవరు? వాట్సన్, క్రిక్. నేను డిఎన్ఏ నిర్మాణం అడిగానా, డిఎన్ఏని కనుగొన్న వ్యక్తి అడిగానా? మరి ఎవడాడు? నిర్మాణాన్ని కనుగొన్న వ్యక్తులు తగలబెట్టేశారుగా అగ్గిపెట్టు లేకుండా. అంటే డిఫికల్టీ లెవెల్ చెప్తున్నాను, మనం ఎక్కడి దాకా చదవాలి అంటే అనే విషయం గురించి చెప్తున్నాను మీకు, ఓకేనా? శాస్త్రవేత్తలు, తర్వాత మాట్లాడాల్సింది సంస్థలు. రకరకాల సంస్థలు ఉంటాయి ఎక్కడెక్కడ అని, అవన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి. ఇక నెంబర్ 2 కణశాస్త్రం, సెల్ బయాలజీ. కణశాస్త్రం, సెల్ బయాలజీ. కణం అంటే ఏంటి, కణంలో ఏమున్నాయి, ఇవన్నీ అడుగుతున్నాడు. మరి నాకున్న ఒక డౌట్ అడగనా? రెడీయా? షూరా? షూర్. అయిపోయారు. ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ ది సెల్, ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ ది సెల్ అని దేనిని అంటారు? ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ ది సెల్ అని దేనిని అంటారు? ఆప్షన్ 1 మైటోకాండ్రియా. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నెంబర్ 2 లైసోసోమ్. నెంబర్ 3 గాల్జీ సంక్లిష్టం. నెంబర్ 4 అంతర్జీవ ద్రవ్యజాలం. అంతర్జీవ ద్రవ్యజాలం. ఇంగ్లీష్ మీడియం ఏమన్నా ఉంటే చూసుకోండి. విచ్ ఆర్గనల్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ ది సెల్? ఆప్షన్ నెంబర్ 1 మైటోకాండ్రియా, ఆప్షన్ 2 లైసోసోమ్, ఆప్షన్ 3 గాల్జీ సంక్లిష్టం, గాల్గి కాంప్లెక్స్, ఆప్షన్ 4 అంతర్జీవ ద్రవ్యజాలం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఆన్సర్ ప్లీజ్. మైటోకాండ్రియా అన్నవాళ్ళు, లైసోసోమ్ తెలుసండి, గాల్జీ సంక్లిష్టం విన్నారా ఎప్పుడైనా? ఇది విన్నారు. అంతర్జీవ ద్రవ్యజాలం వెరీ గుడ్ తెలుసండి. అక్కడక్కడక్కడక్కడ చేతులు లెగుస్తున్నాయి. డైరెక్ట్ క్వశ్చన్. మైటోకాండ్రియా శక్తినిస్తుంది, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. లైసోసోమ్ తనను తాను చంపుకుంటుంది, సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ది సెల్, కణ ఆత్మహత్యా కోశం. గాల్జీ సంక్లిష్టం, రే ఆగు, నీకు అవసరం ఉందా? లేదు, ముందుకెళ్ళు, వెనక్కెళ్ళు అని ట్రాఫిక్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఆన్సర్ అదే. అంతర్జీవ ద్రవ్యజాలం, సైటోస్కెలిటాన్, కణ అస్థిపంజరం. కణ అస్థిపంజరం, ఇది విషయం. ఇలా మనకి కణశాస్త్రం వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రమే కణజాలాలు అనే చాప్టర్ ఉంది. ఎస్జిటి వాళ్ళు బుర్రలో పెట్టుకోండి, కణజాలాలు అని 9వ తరగతిలో పాఠం ఉంది. అది మీకు లేదు, స్కూల్ అసిస్టెంట్లకు ఉంది. సిలబస్ చదువుకునేటప్పుడు కూడా కొంచెం క్లారిటీ ఉండాలి. తర్వాత అతి పెద్ద శాస్త్రం బాగా కావాల్సింది మానవ శరీర ధర్మశాస్త్రం.